మనమైతే ఈరోజు ఒక కొత్త గేమ్ని ఆడబోతున్నాం. దాని పేరే మైన్ క్రాఫ్ట్. ఈరోజు మనం మైన్ క్రాఫ్ట్ అనే గేమ్ని ఆడబోతున్నాం గాయస్. ఈ గేమ్ ఎవరికి తెలుసు చిన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే గాయస్, మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకన్నా ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్కి వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే చిన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే నెక్స్ట్ టైం ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే, మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. కానీ దానికన్నా ఉంది తమ్ముడు ఇంట్రో వేసుకోమ్మా. వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికీ. ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఇంట్రో కూడా అయిపోయింది కదా, వెల్కమ్ బాయ్. ఓకే గైస్, ఇప్పుడైతే మనం అయితే ఫస్ట్ అయితే దీనిలో చేయాల్సింది ఏందో, చాలా మందికి మైన్ క్రాఫ్ట్ గురించి అయితే తెలిసే ఉంటుంది. నాకు కూడా మైన్ క్రాఫ్ట్ గురించి చాలా అంటే చాలా తెలుసు. ఫస్ట్ మనం చేసుకోవాల్సిందంటే ఫస్ట్ క్రాఫ్టింగ్ టేబుల్ అయితే వేసుకోవాలన్నమాట. దీనిలో చాలా ముఖ్యమైనదంటే ఇదే ఈ మైన్ క్రాఫ్ట్ గేమ్లో ఇది అయితే చాలా అంటే చాలా మనకైతే యూస్ఫుల్, అంటే చాలా ముఖ్యమైనది అనమాట. ఫస్ట్ అయితే మనం దానికోసం మనకి కావాల్సిన ఐటమ్స్ అయితే వుడ్ అయితే కావాలి. రాక్స్, దీని పేరు ఏం పేరు, ఓక్ రాక్స్ అయితే కావాలి. అందుకు మనం కొంచెం అయితే కలెక్ట్ అయితే చేసుకుందాం. ఓకే, ఈ చెట్టు మొత్తాన్ని అయితే తీసేద్దాం. ఓకే, ఏం చెట్టు ఉంది అబ్బా ఈ చెట్టుకి. ఓకే, ఇది కూడా తీసేద్దాం. ఓకే, మనకైతే 9 అయితే ఇచ్చింది. ఇదైతే ఇది అయితే, కానీ మనకైతే ఇంకా కావాలి, ఇంకా తీసుకున్నాక కలుస్తాం. ఓకే గైస్, మనకైతే 15 అయితే వచ్చాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనిలో ఫస్ట్ ఇది పెట్టుకొని మనం అయితే ఇవైతే తీసుకోవాలి. ఇదేంటంటే ఓక్ ప్లాంట్స్ అయితే తీసుకొని దీనివల్ల అయితే ఇలా పెడితే మనకైతే క్రాఫ్టింగ్ టేబుల్ అనేది అయితే వస్తుంది. ఇప్పుడు నైట్ అవుతుంది గాయస్, నైట్ అయితే జాంబీస్ అయితే వస్తాయి. ఇప్పుడు నేనైతే నైట్ మొత్తం అయితే సర్వైవ్ అయితే కావాలి. ఒక్క నిమిషం. నాకైతే ఒకటైతే తెలుసు గాయస్, మార్నింగ్ అయితే వేసేయచ్చు. దీంట్లోనే నాకు ఒక తెలుసు, చీట్స్లో కూడా అయితే వస్తుంది స్లాష్. మీరు కూడా తెలుసుకోండి, మీకు ఎప్పుడైనా అర్జెంట్ తీసుకోవాలన్నప్పుడు నేనైతే ఇదైతే చేయొచ్చు. టైం ఇది నాకు అంతేట గుర్తులేదు, మర్చిపోయానమాట. అందుకు కొంచెం వస్తుందో రాదు, ఎప్పుడు నొక్కలేదన్నమాట. ఎన్నో ఉంటుంది. టైం సెట్ డే ఎల్స్ దిస్ వల్ల చీజ్ అరేంట్ టెనబుల్ దిస్ వల్ల. నేను చీట్స్ అయితే యాక్టివేట్ చేయలేదు అనుకుంటా గాయస్. ఇప్పుడు యాక్టివేట్ అయితే చేసి మళ్ళీ. ఓకే గాయస్, నేను దానిలో చీట్స్ యాక్టివేట్ చేసేసేది నేను మళ్ళీ అయితే వరల్డ్లోకి అయితే వచ్చేసాను అనమాట. చీట్స్ నాకు ఒకటి తెలుసు గాయస్, మనమైతే దాన్ని అయితే మన నైట్ ఉన్నా కానీ దాన్ని మళ్ళీ మార్నింగ్ అయితే కన్వర్ట్ అయితే చేయవచ్చు. అయితే నేనైతే మా మైన్ క్రాఫ్ట్ అయితే ఆడతా కదా, అప్పుడైతే నేనైతే ఇది ఉపయోగిస్తా. అప్పుడప్పుడే కొన్నిసార్లు ఆప్షన్ అయితే ఉండదు, కానీ నేనైతే అంతేటైతే యూజ్ చేయను. చాలా అవసరమే, టైంకే యూజ్ చేస్తాను. నాకైతే ఇప్పుడైతే చాలా అవసరం, అందుకే యూజ్ అయితే చేస్తాను అనమాట. లోడింగ్ అయిపోయినాక వరల్డ్లోకి పోయినాక వెళ్తాం అనమాట. ఓకే గైస్, వరల్డ్లోకి వచ్చేసిన వీళ్ళైతే చంపేసేటట్టున్నారు నన్ను. కొంచెం ఓకే, ఇది వచ్చింది. దీనిలో టైం లేకి వెళ్ళి మనం అయితే ఫస్ట్ అయితే తొందర టైం లేకి పోయి డే సెట్ టైం సెట్ డే కొట్టేస్తే అయిపోయాను అనుకుంటా. ఇదిగోండి గైస్, మార్నింగ్ అయితే అయిపోయింది. అబ్బా, చంపేసినారు గైస్. నా క్రాఫ్టింగ్ టేబుల్ వీడియో తీసుకున్నాడు.
మొత్తం వస్తువులు అయితే కలెక్ట్ చేసుకున్నాం. నాకు క్రాఫ్టింగ్ టేబుల్ వీడియో తీసుకున్నాను. క్రాఫ్టింగ్ టేబుల్ మళ్ళీ తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం సర్వైవ్ తీసుకోవాలి. బయటికి తీసుకొని వస్తే వీళ్ళైతే డే అప్పుడైతే కాలిపోతారు గాయస్. ఇక కొంచెం నీడు ఉంది కాబట్టి నా కొడుకులు చెప్పినా కదా, తీసుకో 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 తీసుకో. వాడు కూడా చచ్చిపోతాడులేండి. ఓకే తీసుకోన్. మళ్ళీ ఇక్కడ తీసుకొని ఏమన్నా మళ్ళీ క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకొని అందరూ చేసుకోవాలి గైస్. క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకున్నాక ఓకే గైస్, కొన్ని అయితే నేనైతే కలెక్ట్ అయితే చేసుకున్నాను. దీన్ని అయితే మనం అయితే క్రాఫ్టింగ్ టేబుల్ కింద అయితే మార్చేద్దాం. ఓకే క్రాఫ్టింగ్ టేబుల్. ఇప్పుడు మనం ఈ క్రాఫ్టింగ్ టేబుల్ ఏమో ఇలా పెట్టి మనకైతే కొన్ని ఐటమ్స్ అయితే కావాలి. ఇప్పుడు ఎలా వచ్చాయి జాంబీస్ అవన్నీ వచ్చాయి కదా మన దగ్గరికి, అవి రాకుండా మనం దాన్ని అడ్డుకోవడానికి కొన్ని అయితే మనకి కావాలి. అయితే మనం అయితే తయారు చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇవి పెట్టుకొని ఇవైతే ఫస్ట్ అయితే మనం చాలా అవసరం. నెక్స్ట్ దీన్ని ఇలా పెట్టేస్తే మనకైతే స్టిక్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ ఇదిగోండి స్వాడ్ వేసుకుంటే దానితోనైనా కొట్టవచ్చు అనమాట. మనకి మెయిన్గా కావాల్సిన పికెక్స్ ఒకటైతే తక్కువైంది, ఒకటి తక్కువైందే పుష్ప. ఓకే షవల్ అయితే కావాలి. షవల్కి అది ఒక్క లాగ్ అయితే సరిపోతుంది. 4 వస్తాయి ఒక్క లాగ్తోని, అంటే ఒక్క వుడ్తోని 4 వస్తాయి అనమాట. మనమైతే దీనికైతే యాక్స్ ఉపయోగిస్తే వుడ్ అయితే ఈజీగా చెట్లు అయితే నరికేయచ్చు. ఇదైతే ఒక స్టిక్ అయితే దొరికింది. చేతుల మీద కూడా స్టిక్స్ అయితే పడి ఉంటాయి. ఓకే తీసేసుకున్నాము. ఎంత తొందరగా అయిపోయిందో చూడండి అప్పటికన్నా. ఇప్పుడు నెక్స్ట్ ఏమో ఇవైతే తీసేసుకున్నాం. నెక్స్ట్ షావెల్. ఈ ఓయి అయితే మనకి ఏమైతే అవసరం లేదు. ఇదిగోండి ఇది ఈ వుడెన్ ఓయి అయితే మనకి అవసరం లేదు, కానీ ఇదైతే వచ్చేసింది. ఇదైతే ఇక్కడ పెట్టుకున్నాం. ఇన్వర్టర్ అయితే ప్లేస్ అయితే అంతకైతే లేదు. ఇదైతే ఫస్ట్ అయితే తీసేసుకున్నాం. కొన్ని చెట్లు స్లాప్లింగ్స్ అయితే పడ్డాయి, దానితో మనమైతే మళ్ళీ నాటొచ్చు. డాగీ ఇదైతే ఉల్ఫ్. దీనికైతే మనం స్కెలిటన్ చంపి ఇందాక బాణాలతో ఇసిరేసింది, అన్నో లేదో వచ్చేసింది. ఇప్పుడైతే మనం స్వాడ్ తీసుకోవాలి. దాన్ని కొట్టితే బోన్ వస్తుంది. దీన్ని అయితే మనం అయితే అప్పుడైతే టేమ్ చేయొచ్చు. అంటే దానికి తినిపిస్తే అదైతే మన పెట్ అయితే అయిపోతుంది అనమాట. అప్పుడు మన మినికి ఎవరైనా వస్తే కడుస్తుంది, పెట్ ఏం చేస్తుంది అలా. మన మినికి ఏమైనా వస్తే మన పెట్ డాగి ఉంటుంది. ఓ బోన్ అయితే వచ్చింది. ఇది ఒక్కదానికొట్టే ఏమవుతుందో లవ్లో అయితే పడాలన్నమాట. లవ్ సింబల్స్ అయితే వస్తాయి. టేమ్ 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 అది వేయాలి. ఇక్కడ ఉంది ఇది డాగి. నీకు ఇది కావాలి. అయిపోయింది. ఇదిగోండి గాయస్, ఇప్పుడైతే మన ఇంటనే వస్తుంది ఆ డాగి అయితే. ఏమైంది ఇదిగోండి, దీన్ని ఇక్కడనే పెట్టేసి వెళ్ళిపోవాలంటే ఇక్కడ చెట్టు నొక్కేస్తాయి. ఇంకా స్టాండ్ నాయంబడేరా నువ్వు. ఇంకా గో గైస్, మనమైతే ఇంకైతే వెళ్దాం. స్పీడ్గా అయితే మనమైతే ఓకే గాయస్, సారీ బై డిస్టర్బెన్స్, మా తమ్ముడే మొత్తం. ఓకే గాయస్, ఇప్పుడైతే మనకు కావాల్సింది అయితే విలేజ్. ఆ విలేజ్ దగ్గరలోనే మనకి సామాన్లు అయితే బాగా దొరుకుతాయి. అంటే మనకి ఏమన్నా కావాలంటే విలేజ్లోకి పోయి మతనం చేసి ఓకే ఏమనుకోదండి. విలేజ్ అనేది దానికోసం అనమాట, విలేజ్ పెట్టినది. ఇదిగోండి మన డాగి అయితే మన ఇంటిని వస్తుంది. ఇది ఉల్పు డాగి కాదు. ఈ ఈత కొట్టలేవు, ఇది రాలేకపోతుంది. ఓకే ఒకసారి కొంచెం ముందరికి పోయి చూద్దాం, రాదు. ఓకే గ్యాస్, మన డాగి కూడా మన వెంటనే వచ్చేస్తుంది. మనైతే రాత్రి సర్వైవల్ కానీ ఇంకైతే బెడ్ అయితే కావాలి. అందుకు మనకి పువ్వులు కావాలి. అంటే మనమైతే దీన్ని అయితే చాంపేసి చేయాలి. ఊరే నాటుకు నిన్న కొట్టిన సారీ. అదిగోండి గాయస్, మనం దాని మీద అటాక్ దిగినాం కాబట్టి అది కూడా చాంపేస్తుంది. తెచ్చి ఇంక బోన్ పెట్టుకు లేదే పాపం, బోనే తింటుంది అది, మిగతా అయితే ఏం తినదు గాయస్. ఇంకా మనకైతే ఇంకా 2 షీప్స్. ప్లీజ్ మన డాగి కూడా చచ్చిపోవచ్చు, ఎందుకంటే మన డాగి మీద అటాక్ చేస్తే రాత్రి అదొక గోల్ అయితే మనకైతే ఉంటుందన్నమాట.
అందుకు నా డాగ్ని అయితే నేనైతే చంపుకోవాలనుకోవట్లేదు. ఫస్ట్ మనమైతే వెళ్ళిపోదాం. జామ్ 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 విలేజ్ అయినా కావాలి, ఊరు అయినా కావాలన్నమాట. ఇప్పుడైతే మనకి ఆ రెండిట్లోనే మనకి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే కొంచెం ఫుడ్ అండ్ వూల్ అయితే కావాలి. ఇంకా షీప్ 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 ఎక్కడ ఉన్నావు? అక్కడ తెల్లగా కనిపించింది గాయస్, అక్కడనే ఇందాక ఏమోలేండి. ఫస్ట్ అయితే మనం అయితే వెళ్దాం మన షీప్స్ వేటకు అనమాట. ట్రైడెంట్ గాడు ఒకడు, ఎస్ 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 వాడు నీళ్ళ నుంచి అయితే బయటకు అయితే రాలేడు. ఉరి మనని అటాక్ చేసిందని ఆ కుక్క మన పోతుంది. వద్దు వద్దు డాకి, వద్దు వద్దు పెట్ వద్దు, వచ్చే అబ్బా చంపేంత వరకు ఉండదే. అది అది అమ్మయ్య వచ్చేసింది రండి. ఇది డాగి. అమ్మయ్య నాకైతే భయం చేసింది నా డాగిని ఏమవుతుందో అని. నేను దిగాలనుకున్నాను ఇంకా రంగంలోకి నా డాగిని కాపాడుకోవడానికి. ఓకే గాయస్, కొంచెం ఫుడ్ దొరికినాక ఓకే గాయస్ నేను వెళ్ళాను. ఒకటి ట్రీ అయితే తీసాను. ఇప్పుడు మనం బెట్టి చేసుకోవడానికి ఇది సరిపోతుంది అనుకుంటున్నాను. ఓకే ఫుడ్ అయితే తిన్నాను. ఫుడ్ అక్కడ షీప్స్ పంపినప్పుడు ఇక్కడికి వచ్చింది. నేను మళ్ళీ నుంచి చేస్తున్నాను సాప్లింగ్స్ అని పెట్టి. మళ్ళీ మీరు ఏమేమో అనుకుంటారని ఏం చేసినాడు అని. రాత్రి అవుతుంది, ఇటు జోంబీస్ అయితే స్పాన్ అవుతాయి. అట్లాంటప్పుడు మనం బెడ్ అయితే రెడీ చేసుకొని తొందరగా మనమైతే మన బెడ్ని అయితే రెడీ చేసుకున్నాం అని లోపల వచ్చేసి మన డాగిని చంపేసేద్దాం. అబ్బా గాయ్స్, ఇప్పుడు నేను ఇల్లు అక్కడికి వెళ్తాను. నా డాగిని అయితే తెచ్చుకుంటాను. ఇది మాత్రం కంపల్సరీ. ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకైతే. ఓకే గాయ్స్, మనకైతే మన డాగి ఏంటివైతే కనిపించలేదు అనమాట. ఇంకా నేను దూరం ఎట్లనే ఒక 1 hour, 1 గంట అంటే కాదు టైం 2 గంటలు. రాత్రి 9 అయ్యింది. నేను 7కి మొదలు పెట్టుకుంటే 2 గంటల వరకు నడుచుకుంటూ వచ్చేసేసి ఇంకే ఇక్కడైతే మనకి విలేజ్ అయితే కనిపించింది. డాగి అయితే కనిపించలేదు అనమాట. విలేజ్ అయితే కనిపించింది అనమాట. ఇప్పుడైతే విలేజ్ నేను చూసుకోకుండా జాంబీ ఫుడ్ అయితే తినేసాను. జాంబీని చంపితే తలుచుకుంటున్నట్లు. ఓకే గాయ్స్, విలేజ్లో అయితే లూట్ అయితే చేసే టైం. అది లూట్ కూడా చేసేద్దాం దండి. అంటే ఇదే గమనించబోతున్నాం. ఏమేమి ఉందో ఎవరి దగ్గర ఏముందో తెలియదు కదా. ఇక్కడైతే ఏమైతే లేదు. టార్చ్ అయితే మనకైతే బెడ్ ఉంది. కానీ మళ్ళీ నేను ఎవరితో చనిపెడితే అందుకు విలేజ్ అయితే ఫస్ట్ సెట్ చేసుకున్నాం. తర్వాత మన బెడ్లో అయితే అనుకుందాం. వచ్చేటట్లు అయితే బెడ్ షీప్స్ అన్నీ కనిపించింది, వేసుకున్నాను అనమాట. ఇక్కడ కూడా ఏం లేదు. ఈ టార్చ్ ఉంది. ఈ టార్చ్లోనైతే మనకి తీసుకుని వెళ్ళిపోయాం. టార్చ్ ఈయన కలిగించేసానే అనుకున్నా. ఫస్ట్ అయితే ఇది తీసుకుందా, ఇది తీసేసుకున్నాం అనమాట. ఏమైతే ఓకే ఇంకా చూద్దాం ఏమేమి ఉన్నాయో. అయితే ఇంకా మనకి ఒక ముక్క ఓకే ఇక్కడైతే వీళ్ళ పెట్ అవుతుంది. దీంట్లో అయితే ఖచ్చితంగా ఇంకా ఒకటి ఉంటుంది. ఓపెన్ చేద్దాం. ఏంటో ఎంబరల్స్ అంట. ఈ ఎంబరల్స్ అయితే మనకి చాలా యూజ్ అవుతాయి గైస్. అయితే గేమ్ గురించి తెలుసు, అందుకే నా ఎక్స్పీరియన్స్తో చేస్తాను. గోల్డ్ ఇక్కడ ఉంది గాయ్స్. గోల్డ్ ఇంకట్ అయితే ఉంది. దీనిలో అయితే వేస్ట్ ఏమైతే లేవు. ఈ టార్చ్లు అయితే మనమైతే తీసేసుకున్నాం. ఏమన్నా యూస్ఫుల్ అయితే కావచ్చు. లైటింగ్ లేని చోట చీకటి ఉన్నప్పుడు
దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు గాయస్. ఓకే గాయస్, నైట్ అయితే అయిపోతుంది. మనం అయితే త్వరగా పనులనైతే ఫినిష్ చేసుకొని అంటే రిమూవ్ అయితే కానీ మనమైతే ఇక్కడనైతే స్లీప్ అయ్యేద్దాం. మనం రాత్రి ఇల్లు అయితే కట్టుకోవాలన్నమాట మన బేస్ని అయితే. అదైతే మనం ఖచ్చితంగా కట్టుకున్నాం ఈరోజు. కాకపోయినా కానీ నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మనమైతే ఒక బేస్ అయితే కట్టుకోబోతున్నాం. అది కూడా చూడండి ఎలా కడదామో చూద్దాం. నేనైతే ఒక ప్లానింగ్ అయినా వేసుకున్నాను. ప్లానింగ్తో అయితే నేనైతే వస్తానన్నమాట. ఓకే ప్లానింగ్ అయితే నేనైతే వేస్తాను. ఇల్లు అంటే మన బేస్ని అయితే ఎలా చేయాలో అది నేనైతే ప్లాన్ అయితే చేసుకుంటాను. దాని ద్వారా మనమైతే చేసేద్దాం అనమాట. మన ఇల్లు అయితే మంచిగా అంటే మన బేస్ని అయితే మంచిగా అయితే కట్టుకుందాం. ఓకే గాయస్, ఇది మన వీడియో అండి. అయితే మంచి ఎక్కడ కట్టుకుంటామో కూడా ప్లేస్ అదే చూడాలబ్బా. ఇక్కడైతే మంచి ప్లేన్స్లోనే ఉన్నాం. అయితే మంచిగా అయితే అక్కడ సైడ్ బాగుంటుంది. అక్కడైతే కాయిద్దాం చూసుకుంటాను. అక్కడైతే ప్లేస్ ఎలా ఉందో అని దాన్ని చూసి అప్పుడైతే డిసైడ్ అయితే అవుతాను అనమాట. ఓకే గాయ్స్, ఇది మన వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఖచ్చితంగా మర్చిపోవాలనుకుంటున్నాను. మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. జీరో సబ్స్క్రైబింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే ప్లీజ్ గాయ్స్, మన వీడియోస్ చూస్తున్నారు 23 వ్యూస్ 15 వ్యూస్ అట్లయితే వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, లైక్ కూడా అయితే చేయట్లేదు అనమాట. ప్లీజ్ గైస్, లైక్ చేయకపోయినా కానీ పర్వాలేదన్నమాట, సబ్స్క్రైబ్ మాత్రం గుద్దేయండి. ఓకే, సబ్స్క్రైబ్ బటన్ మాత్రం గుద్దేయండి. అట్లనే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకోండి అనమాట. అప్పుడే నేను ఏం వీడియో పెట్టినా కానీ మీకు అయితే ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది గాయస్. ఓకే, ఇది మన వీడియో. ప్లీజ్ హోప్ వీడియో అందరికైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.